నమస్కారం. వెన్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఘనంగా గీతంస్ హై స్కూల్ ఫేర్వెల్ డే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని వారి యొక్క గళాన్ని వినిపించారు. వినుకొండ పాత శివాలయం వద్ద గల కోదండ రామస్వామి దేవస్థానం ఆవరణలో అయోధ్య రామునిపై పాటను స్వామివారి సన్నిధిలో ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత, కవి ఈవి రమణారెడ్డి రచించిన పాటను దేవస్థానంలో ప్రధాన అర్చకులు నారాయణ రామ్మోహనాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవి రమణారెడ్డి మాట్లాడుతూ, నా పాటకు సంగీతం సమకూర్చడానికి సహకరించిన రావిపాటి వీరయ్య గానం చేయగా, సంగీతం సమకూర్చిన నాగేశ్వరరావు, పి ప్రసాద్, రికార్డింగ్ ఎడిటింగ్ కు సహకరించిన పి వెంకటేష్ వీరికి మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలిపారు. అలాగే పూజారి నారాయణ మాట్లాడుతూ, ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆలయంలో అయోధ్య రామునిపై రచించిన పాటను ఆవిష్కరించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. అనంతరం పట్టణానికి చెందిన విశ్వ హిందూ పరిషత్ భావనాసి వెంకట సాంబశివరావు ఆధ్వర్యంలో రచయిత, కవి రమణారెడ్డిని ఘనంగా దుశాల్వా పూలమాలలతో సత్కరించారు. అందరి బంధువు కోదండ రామయ్య, అందరి బంధువు కోదండ రామయ్య, అయోధ్యాపురిలోన బాలరామయ్య, అయోధ్యాపురిలోన బాలరామయ్య. సరయూ నది సమీపాన సుందర రామయ్య, సాంకేత నగరాన సుగుణాభిరామయ్య. సరయూ నది సమీపాన సుందర రామయ్య,
సాకేత నగరాన సుగుణాభిరామయ్య సంకల్ప సిద్ధి నొసగి దశరథ రామయ్య సంకల్ప సిద్ధి నొసగి దశరథ రామయ్య సకల జన హృదయ నేత సీతారామయ్య సకల జన హృదయ నేత సీతారామయ్య అయోధ్యాపురిలో నా బాలరామయ్య అయోధ్య పట్టణంలో శ్రీ రామమందిరం నిర్మించిన ఎంతో వైభవంగా నిర్మించిన సందర్భంలో నేను వారి మీద అయోధ్య రాముని మీద చిన్న పాటను రాయటం జరిగింది. దానిని సంగీతపరంగా చక్కగా వినిపించడానికి నాకు సహకరించిన వీరయ్య గారు, అలానే నాగేశ్వరరావు మరియు ప్రసాద్ వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ఆ పాటను మరి మ్యూజికల్గా వినిపించడానికి కృషి చేశారు. అలానే మా కుటుంబంలోని వారు వీళ్ళందరూ కూడా సహకరించి ఈ పాటను చక్కగా మ్యూజిక్ రావడానికి, అలానే ఈరోజు మన రామ మందిరంలో ఇది కోదండ రామస్వామి ఆలయంలో పురాతన ఆలయం, దాని యొక్క విశిష్టత గురించి నాకు తెలుసు. అందువల్ల ఇక్కడే ఈ క్యాసెట్ను ఈ పాటను అందరికీ వినిపించడానికి మరి నిర్ణయించుకున్నాం. మన పురోహితులు గారు కూడా రామ్మోహనాచార్యులు గారు మరియు విశ్వ హిందూ పరిషత్తు అధ్యక్షులు సాంబశివరావు గారు ఇందుకు సహకరించి మాకు తోడ్పడ్డారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాటను మీరు త్వరలో యూట్యూబ్లో కూడా వినబోతున్నారు. చాలా చక్కగా ఉంటుందని అందరూ చెప్తారు. తర్వాత మీరు ఇక్కడికి వచ్చి సహకరించినందుకు చాలా సంతోషం. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అవరానని 11వ శతాబ్దికి చెందిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం చోళరాజులచే నిర్మించబడిన దేవాలయం ఇది. దీంట్లో రమణారెడ్డి గారు అయోధ్య రాముల వారి మీద పాట రాశారు. దానిని ఇక్కడ మన కోదండరామస్వామి దేవస్థానంలో ఆవిష్కరణ జరిగింది. స్వామివారి సన్నిధిలో పురాతన దేవాలయం కాబట్టి స్వామివారి సన్నిధిలో స్వామివారికి అంకితం ఇస్తూ ఈ పాటను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వీరందరికీ కోదండరామస్వామి ఆశీస్సులు పూర్తి స్థాయిలో ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నారు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించటలో భాగంగా ఎస్టీయూ మద్దతు తెలపడం జరిగింది. ఇందులో భాగంగా గంగినేని ఫౌండేషన్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ రాఘవ ఆధ్వర్యంతో పాటు ఎస్టీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్ యాదవ్, ఎస్టీయూ నాయకులు జి కృపాదాస్, వి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వినుకొండ టౌన్ నందు గల 15వ వార్డు ఎన్ఎస్పి కాలనీలోని గురుకుల పాఠశాల, కస్తూర్బా పాఠశాల, హనుమాన్ నగర్, 3rd వార్డ్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల, బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, కేజీబీవీ, ఏపీ ట్రైబల్, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ గురుకుల పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయ ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వినుకొండ మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సామరస్యపూర్వకంగా ఆలోచించి పరిష్కరించాలని, రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ పట్టణాలను, నగరాలను, గ్రామీణ ప్రాంతాలను పారిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ వేతనాలు, డిఏలు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. శావల్యాపురం మండలం గంటవారిపాలెం చర్చి ఆవరణలో పల్నాడు జిల్లా ఫెలోషిప్ శావల్యాపురం మండల పాస్టర్స్ కు అధ్యక్షుడిగా జుంజు యోహాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ఎనుముల నాగేశ్వరరావు జుంజు యోహానును దుశాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు యోహాను మాట్లాడుతూ మండలంలోని పాస్టర్స్ కు ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులు, ఇంటి స్థలాల కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. పట్నంలో సిద్ధార్థ నగర్ లోని గీతంస్ హై స్కూల్ ప్రాంగణంలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు,
మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం 2023-24 సంవత్సరంలో 10వ తరగతిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 4 మెడికల్, 3 IIT, NITలలో సీట్లు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని ఆ లక్ష్య సాధనకు చేరుకునేందుకు శ్రద్ధగా చదివి విజయాన్ని అందుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంతటితో వెన్నెల అన్న సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల అన్నసుగా కలుసుకుందాం. నమస్కారం.